హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షర్మి జాస్మిన్. సో ముందుగా మీ అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈ రోజు వీడియో ఏంటి అంటే, మా కాలేజ్లో జరిగిన శ్రీ సాయి డిగ్రీ కాలేజ్లో జరిగిన ఇండిపెండెంట్ డే సెలబ్రేషన్స్ అన్నమాట. సో నేను స్టూడెంట్గా గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్తో అండ్ మా లెక్చరర్స్తో కలిసి సెలబ్రేట్ చేసుకున్న ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత మళ్ళీ యాజ్ ఏ లెక్చరర్గా స్టూడెంట్స్తో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం కొత్త ఎక్స్పీరియన్స్ అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. సో కాలేజ్లో సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత మన కావలి ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారి చేత 100 అడుగుల త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడం జరుగుతుంది. అండ్ అలాగే దాదాపు 5,000 మంది పిల్లల సమక్షంలో ఐ లవ్ కావలి అనే ఐకాన్ని లాంచ్ చేయడం జరుగుతుందన్నమాట. దీనికోసం స్కూల్ పిల్లలు, కాలేజెస్ పిల్లలు అందరూ కలిసి వందే భారత్ అనే నినాదంతో ర్యాలీ జరపడం జరిగింది. సో మీరు కూడా ఈ వీడియో మొత్తాన్ని చూసి ఎంజాయ్ చేయండి. Attention! Scientists! Attention! కొన్ని చోట్ల మాత్రమే జరుపుకుంటూ ఉండేవారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హర్ ఘర్ తిరంగా అనే నినాదంతో ప్రతి ఇంటి మీద జాతీయ జెండా అనేది ఎగురవేద్దాం అని ఇప్పుడు ప్రతి ఇంటి మీద మనం ఈ జాతీయ జెండాని ఎగురవేస్తుంది. మీరు ఆన్లైన్ లో చూసినట్లయితే హర్ ఘర్ తిరంగా ప్రతి ఒక్కరు ఇంటి మీదనే కాదు, ఎక్కడైనా సరే జెండా ఎగరవేసి సెల్ఫీ తీసుకుని www.harghar-tiranga.com అనే దాంట్లో అప్లోడ్ చేశారనుకోండి. ఆ సెల్ఫీని ఆటోమేటిక్ గా మీకు సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ ప్రతి ఒక్కరు ఈ రోజు చేయాల్సి ఆ సైట్ అప్లోడ్ చేయండి. ఆటోమేటిక్ వెంటనే ఆ సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ పరాయి దేశస్తులు భారతదేశానికి రావడం జరిగిందమ్మా. అయితే వ్యాపార నిమిత్తం బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి 16వ సంవత్సరంలో డిసెంబర్ 31వ తారీఖున రావడం భారతదేశం పూర్తిగా ఆక్రమించడం జరిగిందమ్మా. అలా ఆక్రమించడం కాకుండా భారతీయుల స్వేచ్ఛని, సమానత్వాన్ని లేకుండా మనని ఒక బానిస బతుకు అనేది అలవాటు చేసి బానిసలాగా అది నిశ్చలమ్మా. మన స్వేచ్ఛ, స్వతంత్రం అనేవి లేకుండా పూర్తిగా కొంచెం
సో ఇక్కడ పిల్లలందరూ ర్యాలీ కోసం రెడీ అవుతున్నారనమాట. నార్మల్గా ఈ స్టేజ్లో పిల్లల మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే డిగ్రీకి వచ్చేసాం కదా, ఇంకా ఏం ఇండిపెండెన్స్ డే, ఇంకా ఏం రిపబ్లిక్ డే అనుకుంటుంటారు. వాళ్ళు ఇచ్చే చాక్లెట్స్ కోసమో స్వీట్స్ కోసమో అంత దూరం వెళ్ళాలన్నా మేము అన్న మైండ్ సెట్తో ఉంటారనమాట. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి చాక్లెట్స్ స్వీట్స్ కాదు. సో మనం ఈ రోజు ఇంత ఫ్రీడమ్గా ఉన్నాము అంటే ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ త్యాగం చేయడం వల్లనే కాబట్టి. సో ఇటువంటి స్పెషల్ డే అప్పుడైనా వాళ్ళని స్మరించుకునే అవకాశం మనకు వచ్చింది కాబట్టి వాళ్ళ త్యాగానికి ప్రతిఫలంగా గ్రేట్ఫుల్నెస్తో ఉండటం అండ్ ఆల్సో మన జెండాకి సెల్యూట్ చేయడం కోసమైనా ఈ సెలబ్రేషన్స్ అనేవి జరుపుకోవాలి. అమ్మాయిల వరకు ముందంటే వెళ్ళిపోండి ఇక్కడికంటే. సో లొకేషన్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడే మనకి 100 అడుగుల జెండాని అండ్ అలాగే ఐ లవ్ కావలి అనే ఐకాన్ని లాంచ్ చేయబోతున్నారు.
అసలు పండుగ పుట్టినరోజు ఎదురుకి వస్తుంది. అందరూ పుట్టినరోజు, భరతమాత పుట్టినరోజు ఈ రోజు. కొన్ని కోట్ల మంది ప్రాణ త్యాగం ఈ జెండా. అందుకే అందరూ కూడా జెండా సో హోస్టింగ్ అయిపోయిన తర్వాత అయితే రిటర్న్ అయిపోయామన్నమాట. సో సరదాగా పిల్లలతో ఇలా స్పెండ్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నేను కూడా శ్రీ సాయి కాలేజ్లో ఒక పార్ట్ అయినందుకు ఐఎమ్ సో హ్యాపీ. సో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు శ్రీ సాయి కాలేజ్ మేనేజ్మెంట్ అందరికీ అండ్ ఎక్స్పెషల్లీ మెనీ థ్యాంక్స్ టు ప్రిన్సిపల్ సార్. సో థ్యాంక్ యూ ఆల్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.